యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి. యవ్వన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవ్వనులను గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి. దాని చనులను ఆలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను. అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించియున్నాను. వారు దాని మానాచ్ఛేదనము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షనొందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వము కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సేనాధిపతులను, అధికారులను, గుర్రములెక్కు రౌతులను, సౌందర్యము గల యవ్వనులను అగు అష్షూరు వారైన తన పొరుగువారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతిని ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణములు గల పాగాలును పెట్టుకొని రాచకలలు గలవారై సింధూరముతో పూయబడి గోడమీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాచ్ఛేదనము తీసివేసికొనెను. గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడనైతిని. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులనందరినీ, అష్షూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి
కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగన మాన్పించెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు, నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయవలసినది చాలా యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. అడుగు మట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చియున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారీలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరములోనే వారీలాగున చేసిరి. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూలదండలు చుట్టిరి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని, అది మరెన్నటికిని వ్యభిచారము చేయక మానదు. వేశ్యతో సాంగత్యము చేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే.
నరహత్య చేయ యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకొనున్నట్లు మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.